6 అవుతుంది. నాకు రేచీకటి మొదలవుతుంది. వీళ్ళని ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. ఎరా 5ంటికి వచ్చి బస్సు ఎక్కుతాడన్నావు, 5:30 అయింది. ఆడు వాచ్లో ఏంటదిలే అన్న, వచ్చేస్తాడులే. వాడు ఎప్పుడు వస్తే అప్పుడు నేను కిడ్నాప్ చేయాలా? ఇక్కడ రేచుక్క అన్న ఉత్త చేతులతో వెళ్తే జగ్గుపై మన అందరి తిత్తులు కోహేస్తాడన్నా. ఏడిసాడు అదవా. ఆడికి మాఫియా ఫీల్డ్ లో లైఫ్ ఇచ్చిందే నేను. దరిద్రం సైడ్ కొట్టి నేను సైడ్ అయ్యాను, ఆడు నా బాస్ అయ్యాడు. ఆయన ఇప్పుడే వెళ్ళారు, ఈ రోజైనా వస్తావుగా? పగటిపూట ఫోన్ చేయవే పారిజాతం అని నీకు 10 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాను. నీకు సన్సెట్ అయితే కానీ కుదరదు, నాకు సన్ ఉంటే కానీ జరగదు. రేపు డే టైమ్ లో ట్రై చేయి. ఉంటా. అలాగే. ఈ ఫోన్ కథ ఏంటన్నా? డైలీ ఇదే టైంకి వచ్చిద్ది, ఫోన్ పెట్టేసి నువ్వు ఎడుతుంటావు. నేను పారు ప్రేమించుకున్నావురా. మా పెళ్లికి నైట్ ముహూర్తం పెడితే నేను వెళ్ళలేదు, వేరే వాడు వెళ్ళాడు. వాడేమో నైట్ వాచ్మెన్, పగలు గడప దాటడు. నేనేమో రాత్రులు గుమ్మం దాటను. 10 ఏళ్ల నుంచి ఇలాగే పోస్ట్ పోన్ అవుతూ ఉందిరా. అయినా నీకు ఈ నైట్ సెంటిమెంట్ ఏంటన్నా? సూర్యుడు నేను ఒకటేరా, చీకట్లో కనపడం. రే తమ్ముడు, నా ఫోన్కి 50 రీఛార్జ్ చెయ్యి. మూన్ వస్తే అందరికి 3 వస్తుంది, నాకు మాత్రం మస్క్ వస్తుంది. రే నేను చెప్పాను కదా వాడు రాడని, ఇంకెంతసేపు రా? కాసేపు ఎదురు చూద్దాంలే అన్నా. నువ్వు చూస్తావు, నేను చూడొద్దు. అదిగో వాన కూడా పడుతుంది, ఇంకెంతసేపు రా? వర్షం పడుతుందా? ఆ డెక్కాన్ చేసిండు. వర్షం పడితే నాకు కనపడదా? డెక్ పెడితే నేను చూడలేదా? వెళ్లే మూడులో 100 అంటాం. నువ్వు డెక్ ఆఫ్ చేసి బండి స్టార్ట్ చేయరా. అన్నా ఆడు వచ్చాడు. నీ టైమింగ్ తగలడా, మొత్తం బ్లర్ అయ్యకొచ్చా కుదరా. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాం. ఆ ప్యాంట్ షర్ట్ వేసుకున్నావాడేగా? అన్నా నువ్వు సూపర్ అన్నా, ఫోటో చూడకుండానే గుర్తు పెట్టేశావు. ఆ ఆరెంజ్ షర్ట్ కూడా. ఈ రోజుల్లో పోజారి కూడా ప్యాంట్ షర్ట్ వేసుకుంటున్నాడు. పెచ్చోడా, మేము వెళ్ళి ఆయన ఎత్తుకొస్తాం, నువ్వు వెళ్ళి కారు తిప్పుకురా. అమ్మో, ఈ టైంలో కారు తిప్పితే 4-5 చావులు తప్ప. రే ఆగండి, మీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను రా? డ్రైవర్ నా డాన్నా? ఈ టైంలో నాకు కాలిందనుకో ఎవరని కూడా చూడండి రోయ్. నేను ఎత్తుకొస్తా, మీరు బండి తిప్పుకురండి. ఈ ఎదవలనైతే మేనేజ్ చేసాం, ఈ ట్రాఫిక్ ని ఎలా మేనేజ్ చేస్తాం ఏంటో. చూడాలంటే కనపడాలి కదా. అన్న యాక్షన్ లోకి దిగితే టార్గెట్ తప్ప ట్రాఫిక్ కూడా కనిపించదురా. గుద్దకండ్రా బాబు, డైరెక్షన్లు మారిపోతున్నాయి. ప్రైవేట్ గా అయితే పర్లేదా? వస్తున్నాను రా, బస్ కోసం వెయిటింగ్. వచ్చేటప్పుడు తీసుకొస్తాలే. ఆరెంజ్, ఇది ఆరెంజ్. ఎరా అన్నున్నాడా? వసూళ్ళకి వెళ్ళాడు. ఏదవా తాకట్టు లేకుండా అప్పులు ఇవ్వడం, రోడ్లట్టు తిరగడం వద్దురా తమ్ముడని ఇప్పటికి 100 సార్లు చెప్పాను. నేను ఎప్పటి తీసుకురామన్నాను, మీరు ఎప్పటి తీసుకొచ్చారు? ఈ ఫోటోకి ఈ ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందా? రెండు ఒకేలా ఉన్నాయి. నేను ఎలా కన్ఫ్యూజ్ అయ్యావరా? నీకేమైనా కళ్ళు దొబ్బాయా? అమ్మని అమ్మ, నాకు కనిపించదని వీడికి ఎలా తెలిసిపోయింది? కాసేపట్లో జగ్గన్న వస్తాడు, మ్యాటర్ ఇలా జరిగిందని తెలిస్తే మన అందరికి పెడతాడు రెడ్ చిల్లీ. అన్నా అన్న ప్లీజ్ అన్న, నువ్వేదో ఒకటి చెయ్యన్నా. ఫోన్ రీఛార్జ్ కోసం బయటకు వస్తే వెనకాల కొట్టేయాడు. కొంచెం ఉంటే బుర్ర బద్దలేసిపోయింది. ఊర బాబా నీకు దండం పెడతారా? ఆ నోటికి ప్లాస్టర్ వేసేయండి రా. చంపేస్తాను రే. రే జాగ్రత్తగా వినండి, వీడి ఫ్యామిలీకి ఫోన్ చేసి 1,00,000 రూపాయలు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించండి. వెంటనే వాళ్ళు లక్షిస్తారు. అంజిగాడి ఫ్యామిలీ అసలు వడ్డీ మొత్తం ఇచ్చారని బిల్డప్ ఇద్దాం. ఈ విషయం జగ్గుకు తెలిస్తే ఐడియా నువ్వే ఇచ్చావని అబద్ధం చెప్పి వీడిని అప్రూవల్ గా మార్చేస్తా. వద్దులే అన్న, నేను కోఆపరేషన్ చేస్తాను. ముందాడు సంగతి చూడండి రా. రైట్, నీ బాబు పేరేంటి? ఆడెక్కడుంటాడు? ఆ నంబర్ ఏంటి? నాకు ఎవ్వరు లేరు, ఉన్నది 3 ఫ్రెండ్స్. వాళ్ళు కూడా టిఫిన్ కి, డిన్నర్ కి, డింకి కొట్టే టైప్. కాబట్టి నా వల్ల మీకు ఉపయోగం లేదు, దయచేసి లైట్ తీసుకోండి. వయసులో ఉన్నావు, గర్ల్ ఫ్రెండ్ కూడా లేదా? నా గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు భయ్యా. ముందుగా సెల్ తీస్తున్నా. గర్ల్ ఫ్రెండ్ లేదాను? ఇక్కడ జాను అని ఉన్నది. జాను అంటే నా లవ్వర్ కాదురా, ఆ అమ్మాయి పేరు జానకి, షార్ట్ కట్ లో జాను. హలో, ఏంటి ఇంకా రాలేదు? నీకోసం గంట నుండి వెయిటింగ్. ఎప్పుడు వస్తావు? ఎప్పుడు వస్తావు అని అడుగుతున్నది. డేటింగ్? నీ బొందరా వెయిటింగ్. కార్ డెలివరీ కోసం ఫోన్ చేసింది. హలో హలో, ఎప్పుడు వస్తావు అంటే మాట్లాడడం ఏంటి? ఎక్కడికి రావాలి? జూబ్లీ రిచ్ హోటల్ కి వచ్చి కీస్ ఇస్తానన్నావుగా. కిస్సా? నువ్వు కార్ అంటాను, అది కిస్ అంటాను. కిస్సా? కిస్ ఏంటి? హోటల్కి వచ్చి ఇస్తాను ఉంటా కదా. హలో, ఇంతసేపు వెయిట్ చేయాలి, త్వరగా రా. అన్న ఓరి ముద్దు కోసం ఆగలేక గిల 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 కొట్టుకుంటాను. ఒరే కిస్సు కాదురా, కీసు. కీకి దీర్ఘం ఉంది.
కీసేందన్నా కీసు? కిస్ అంటే ముద్దురా, కీస్ అంటే బాగా సాగదీసి పెట్టే పెద్ద ముద్దని. హలో హలో ఇగో చెప్తున్నా, నీ బాయ్ ఫ్రెండ్ ని మేము కిడ్నాప్ చేసినాం. 1,00,000 రూపాయలు ఇస్తే ఇడిచి పెడతాం, లేకపోతే సంపి పార్సల్ చేస్తాం. See, you mistaken. I have no relationship with him. He's just supposed to deliver my car to the hotel. పైసలు ఇచ్చి పోరాని తీసుకపో, లేదంటే ఈ పానానికి నీదే బాధ్యత. అడ్రస్ రాసుకో, అమీర్పేట్ ఓల్డ్ బంగ్లా. చలో. ఏయ్, మీరు ఫ్యాన్స్ ఇచ్చేసి లైట్ వెలుగుద్దని వెయిట్ చేస్తున్నారా? జరగదు. హలో, ఆ అమ్మాయికి నాకు సంబంధం లేదు. నేను ఎలా ఉంటానో కూడా దానికి తెలియదు. మా అమ్మాయి వచ్చిందనుకో నీ గర్ల్ ఫ్రెండ్, రాలేదనుకో కస్టమరు. ఓల్డ్ బంగ్లో. ఎవరో అమ్మాయి వచ్చిందన్నా. ఫోన్ చేసింది మీరేనా? అన్నా పాపం చూసావా ఏముందో? అవునరా, కానీ కాస్త రంగు తక్కువ. అదేందన్నా అంతేకుంటే? అది ఎరుప, నీకురా, నాకు కాదు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఈ డబ్బు తీసుకుని అతను వదిలేయండి. చూస్తే మస్తు రిచ్గా అనిపిస్తున్నావు, జబర్దస్త్. నువ్వు ఆన్ని లవ్ చేసుడు ఏంది? వాట్? అతని ఫేస్ కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఏ రిలేషన్ లేనోడి కోసం ఇది 1,00,000 తెచ్చిందంటే ఖచ్చితంగా ఇది రిచ్చే. దీన్ని కట్టేసి వాళ్ళ బాబుకు ఫోన్ చేస్తే 1,00,000 ఏంటి, 10 లక్షలు ఇస్తాడు. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు సూపర్ అన్నా. నువ్వు ఇచ్చిన ఐడియాకు ఒక్క దెబ్బకు 2 పిట్టాలు అన్నా. మొత్తానికి ఆ అమ్మాయి రాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే జగ్గుబాయ్ నీ చర్మం మొత్తం ఒలిచేసేవాడు. ఏంటి ఈ లేడీ మాట్లాడేసుకుంటున్నాడు? దమ్మేస్తావా? కామన్ సెన్స్ లేకపోయినా కట్టేసి ఉంది యాదవ్కి. కాల్చుకో. ఎంతసేపు రా కానీ? ఎందుకురా పాపం వాడిని అలా కొడతావు? మేమాని కొట్టుడు కాదు, ఆడే మమ్మల్ని కొడుతుడు. నేను చెప్పింది కూడా వాడికే. హలో హలో. అయినా భలే ఎవరండి మీరు? వాళ్ళు ఏదో అడిగారు అనుకోండి, అంత రిస్క్ చేసి 1,00,000 రూపాయలు తీసుకొచ్చేస్తారా? అదేం లేదండి, ఒక్కోసారి ప్రపంచంలో డబ్బంతా ఖర్చు చేసినా ఒక ప్రాణం కాపాడలేం. అలాంటిది 1,00,000 రూపాయల కోసం ప్రాణం పోతుంటే చూస్తూ ఎలా ఊరుకోగలం? అయినా ఒక పరిచయం లేని వ్యక్తి కోసం ప్రాణం కన్నా పరిచయం ముఖ్యం కాదు కదా. ఆటో, కార్ రేపు తీసుకొచ్చివ్వండి. టేక్ కేర్. చూడగానే అమ్మాయి అందంగా ఉందనుకున్నా, కానీ మనసును చూశాక తెలిసిందన్న అందమే అమ్మాయిలా ఉందని.